హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిగ్రీ 4th సెమిస్టర్ రియల్ అనాలిసిస్లో ఈ క్వశ్చన్ చూద్దాం. సో ఇది లైబ్నిజ్ టెస్ట్ ఉపయోగించి చేస్తాము. సో ఫస్ట్ మనం లైబ్నిజ్ టెస్ట్ చేసే ముందు కొద్దిగా థియరీ పార్ట్ని నేర్చుకుందాం. థియరీ పార్ట్ ఏంటంటే, ముందు మనకు ఆ సిరీస్ అనేవి ఈ విధంగా ఇవ్వచ్చు. అంటే ఇలా నెంబర్స్ రూపంలో అయినా 1 - 1 ఈ విధంగా అయినా ఇవ్వచ్చు, లేకపోతే ఇలా సమ్మేషన్ రూపంలో అయినా ఇవ్వచ్చు. 2 టైప్స్లో ఎలా ఇచ్చినా కానీ మనం ఈజీగానే కనుక్కోవచ్చు. ఫస్ట్ కనుక్కోవడానికి అది ఆల్టర్నేట్ సిరీసే ఉండాలి. ఆల్టర్నేట్ సిరీస్ అంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇక్కడ చూడండి, 1 - 2 + 3 - 4 అలా, అంటే మధ్యలో మైనస్ ప్లస్ అలా ఆల్టర్నేట్ ఒకదాని తర్వాత ఒకటి అలా వస్తూనే ఉన్నాయిగా, వీటిని ఆల్టర్నేట్ సిరీస్ అంటాం. సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఆ యూఎన్ అనేది డిక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్పాలి. థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఆ యూఎన్కి లిమిట్ అప్లై చేసి 0 రావాలి. ఈ విధంగా ఉంటే ఇచ్చిన సిరీస్ అనేవి కన్వర్జెంట్ అని మనం చెప్పవచ్చు. ఈ థియరీ బట్ కొద్దిగా అర్థమైనట్టే ఉంది. ఒకసారి మన ప్రాబ్లమ్ను చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమైంది. ప్రాబ్లం వచ్చేసరికి చూద్దాం. టెస్ట్ ద కన్వర్జెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్. మీకు అది లైబ్నిజ్ టెస్ట్ యూజ్ చేయాలని అక్కడ ఎగ్జామ్ పేపర్లో ఇయ్యాడు, మీరే కనుక్కోవాలి. చెప్పానుగా ఎలా కనుక్కోవాలో. ఇప్పుడు చూద్దాం. అది ఆల్టర్నేట్ సిరీస్ అయి ఉండాలిగా. చూడండి, మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఆల్టర్నేట్ సిరీస్. ఫస్ట్ స్టెప్ కరెక్టే. సెకండ్ స్టెప్ మనం ఈ విధంగా మార్చుకోవాలి. ఏ స్టెప్ లైబ్నిజ్ టెస్ట్ అయితే వాడు ఎలా ఇచ్చినా కానీ ఈ సమ్మేషన్ రూపంలోనే మార్చుకోవాలి. ఫస్ట్ మార్చుకుందాం. సో సమ్మేషన్ n = 1 to ఇన్ఫినిటీ. సో 1 నుంచి స్టార్ట్ అయింది, ఇన్ఫినిటీ వరకు వెళ్ళింది. అంటే అన్సాన్ అన్నాడు కాబట్టి ఇన్ఫినిటీ రాశాను. సో -1/n-1. ఇక్కడ ఈ లైబ్నిజ్ టెస్ట్ ఆల్టర్నేట్ సిరీస్ కాబట్టి దీన్ని కామన్గానే తీసుకుంటాం, -1/n-1 అనేది. తర్వాత అది ఎలా ఉంది, ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు. 1/some నెంబర్ ఉంది, 1/some నెంబర్ ప్రతిదానికి అలానే ఉంది. అందుకు నేను 1/n రాశాను. n+లో 1 సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 2 సబ్స్టిట్యూట్ చేయొచ్చు, అలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోవచ్చుగా. ఓకే, ఫస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఆల్టర్నేట్ సిరీస్ చూసాం. యూఎన్ అనేది డిక్రీజింగ్ సీక్వెన్స్ అని నిరూపించాలి. యూఎన్ అనేది ఏం లేదండి, ఇంతవరకు తీసేసి రిమైనింగ్, అంటే దీంతో కంపేర్ చేశారు అనుకో, ఇది జనరల్గా చెప్పాను. దీంతో కంపేర్ చేస్తే యూఎన్ వాల్యూ ఏంటిదండి, 1/n. సో యూఎన్ = 1/n అని రాశాను. ఓకే, ఇది డిక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్పాలి. దేర్ఫోర్ సీక్వెన్స్ యూఎన్ ఈస్ డిక్రీజింగ్ సీక్వెన్స్. ఓకే, సో ఈ డిక్రీజింగ్ సీక్వెన్స్ అని ఎలా చెప్పానంటే, 1/some నెంబర్ ఉందనుకో అది ఖచ్చితంగా, అంటే ఏ నెంబర్ అయినా డినామినేటర్లో ఉందనుకో అది డిక్రీజింగ్ అనే చెప్పొచ్చు. సో ఇది కూడా తగ్గిపోతూ ఉండిద్ది, అందుకు అలా చెప్పాను నేను. నెక్స్ట్ అనేది ఏంటిది, దానికి డిక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్పాను. తర్వాత దానికి లిమిట్ అప్లై చేస్తే 0 అనేది రావాలి. సో లిమిట్ n tends to infinity un = లిమిట్ n tends to infinity. un అంటే ఏంటండి, 1/n = 0. 0 అని ఎలా చెప్పానంటే, లిమిట్ అనేది డినామినేటర్ n ఉన్న ప్లేస్లో అప్లై చేశాను అనుకో, దాని వాల్యూ 0. 1/∞ వాల్యూ ఎంత అంటే 0నే. So therefore the given series of convergent. సో ఇదండి క్వశ్చన్. సో ఈ స్టెప్స్ని మనం ఫాలో అయితే లైబ్నిజ్ టెస్ట్ని చేయొచ్చు. సో ఇది ఒక చిన్న సింపుల్ ప్రాబ్లమే. సో ఇది ఒకసారి చూడండి ఎగ్జామ్ ముందు, మీకు ఒకవేళ ఇచ్చినా కానీ అర్థమైంది ఎలా చేయాలి. థ్యాంక్ యూ.